హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం వెరైటీగా ఇంకో మంచి ఎగ్ రెసిపీ చూద్దాము. ఎగ్ స్టఫ్డ్ టమాటో గ్రేవీ. అంటే మనం టమాటోలో ఎగ్ వండుకుంటాము. ఎగ్ స్టఫ్డ్ టమాటో గ్రేవీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ చిన్నగా ఉంటే ఎక్కువ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. టమాటోస్ 5. ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవడానికి. పెద్ద సైజు ఉల్లిపాయ 1 ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు 7-8. అల్లం 2-3 చిన్న ముక్కలు. మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందని వేసుకున్నాను. జీడిపప్పు 10-12. కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్. మనకు కావాలనుకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. చింతపండు 2 రెమ్మలు. చాలా తక్కువ చింతపండు తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకుంటే పుల్లగా అవుతుంది. కొంచెం తీసుకుంటే చాలు, అంటే 2 రెమ్మలు తీసుకుంటే సరిపోతుంది. కారం 2 టీ స్పూన్స్. సాల్ట్ 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత. గరం మసాలా 1/2 టీ స్పూన్. ధనియాల పొడి 1.5 టీ స్పూన్. జీలకర్ర పొడి 1 టీ స్పూన్. పసుపు 1/2 టీ స్పూన్. మనం 5 టమాటాలు తీసుకున్నాం కదా, దీంట్లో మనం ఎగ్ స్టఫ్ చేసుకోవాలి. అంటే ముందుగా టమాటోస్ని ప్రిపేర్ చేసుకుందాము. టమాటోస్ని ముందుగా ఇలా పై భాగం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల గుజ్జంతా తీసేసుకోవాలి. అంటే లోపల మనం ఎగ్ ఫిల్ చేసుకోవడానికి అనువుగా తయారు చేసుకోవాలి. లోపల టమాటా గుజ్జంతా ఉంటుంది కదా, ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. స్పూన్తో తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఇదిగో చూసారా, టమాటా బౌల్ తయారైంది. ఇలా ఒక్కొక్కటి అన్నిట్లోంచి గుజ్జు తీసేసి స్టఫ్ చేసుకోవడానికి వీలుగా తయారు చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకుని ముందుగా మనం గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కడిగిన చింతపండు, ముక్కలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఫ్రెష్గా తయారు చేసుకుంటే బాగుంటుందని అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత మనం ఇందాక టమాటా గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా పేస్ట్ తయారైంది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఉడికించుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి, జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని 3 to 4 మినిట్స్ వేగనివ్వాలి. మూత పెట్టుకుందాము. 3-4 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం పొడి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కారం మీకు తగినట్టు వేసుకోండి, ఎక్కువ తక్కువ. 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో 6 to 7 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ కారం మసాలాలు ఉన్నాయి కదా, బాగా ఉడకనివ్వాలి. ఈ మసాలా అంతా ఉడికేలోపు మనం టమాటాలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో చిటికెడు మిరియాల పొడి లేదా కారం పొడి కూడా వేసుకోవచ్చు. చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మిరియాల పొడి కానీ కారం కానీ వేసుకుంటే ఎగ్కి టేస్ట్ వస్తుంది. ఎగ్ ఇంకా టేస్టీగా కావాలనుకుంటే ధనియాల పొడి, మసాలా లాంటివి కూడా వేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసినట్టుగా బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ మిక్చర్ ప్రిపేర్ అయిపోయింది, అంటే టమాటాల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్ని టమాటాల్లో ఫిల్ చేసుకుందాము. ఒక్కొక్కటిగా అన్ని టమాటాల్లో వేసుకుందాము. మీరు కావాలి అనుకుంటే బీట్ చేసుకోకుండా ఒక్కొక్క టమాటాలో ఒక్కొక్క ఎగ్ అలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. అన్ని టమాటాలు ఫిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, గ్రేవీ చూద్దాము. గ్రేవీ చిక్కబడింది కదా, ఆయిల్ కూడా పైన పేరినట్టు కనిపిస్తుంది. దీంట్లో గరం మసాలా వేసుకొని కలుపుకుందాము.
తర్వాత మనం ఎగ్తో ఫిల్ చేసుకున్న టమాటాలని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి. తర్వాత పైనుండి మూత పెట్టుకుందాము. ఇలా మూత పెట్టుకుని 8 to 10 minutes ఉడకనివ్వాలి. అంటే ఎగ్స్ అంతా గట్టి పడే వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో స్పూన్తో చూసుకుంటూ ఉడకనివ్వాలి. అంటే కింద మాడకుండా చూసుకోవాలి. సిమ్లోనే ఉడికించుకోవాలి. కనిపిస్తుంది కదా, ఎగ్ గట్టి పడుతుంది. ఇదిగోండి, ఒకసారి మూత తీసి చూద్దాము. ఎగ్ ఆల్మోస్ట్ లోపలంతా గట్టి పడింది. కొంచెం టమాటాలని ఇలా పక్కకు జరిపి చూద్దాము. ఎందుకంటే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంది కదా, అలా మాడనకుండా కొంచెం జరుపుకుంటూ ఉండాలి. ఎగ్స్ ఇంకా కొంచెం ఉడకాలి. మీకు కంప్లీట్గా అంటే ఎగ్ ఉడికిందా లేదా అని డౌట్ వచ్చిందనుకోండి, ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే దానికి ఏమి అంటుకోకుండా టూత్ పిక్ క్లీన్గా బయటకు వచ్చిందంటే ఎగ్ ఉడికిపోయినట్టు. చూడకపోయినా మనకు తెలిసిపోతుందండి. ఎగ్ ఉడికితే బాగా పొంగి పైకి వచ్చేస్తుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది. చూడండి, ఎగ్ బాగా ఉడికిపోయింది. ఎగ్తో పాటు టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి. ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. లోపల ఉన్న ఎగ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ కర్రీ రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఎగ్ స్టఫ్డ్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. Thank you for watching this video.